నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఇప్పటివరకు ఒక 4 ఎపిసోడ్స్ చేశాము. మరి ఈ 5th వీడియోలో, ఈ 5th ఎపిసోడ్లో మన ఆడియన్స్కి ఎటువంటి మెసేజ్ని కన్వే చేద్దాం అనుకుంటున్నారు? ఈ విష్ణు గారు, యాక్చువల్గా మనం ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నిజంగా స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే, అందరికీ ఈ స్టాక్ మార్కెట్ గురించి ఒక కరెక్ట్ అవగాహన ఇద్దామని, ఒక టెక్నికల్గా కానీ ఒక ఫండమెంటల్గా కానీ అందరికీ కూడా మనం అందరూ ఈ స్టాక్ మార్కెట్ని అసలు బేసిక్గా ఎందుకు వస్తున్నాం, మనకి వేరే ఆల్టర్నేట్ ఇన్కమ్ ఒకటి కావాలి, రెగ్యులర్గా కావాలి. ఈ కరోనా, ఈ పాండమిక్లో చాలా అకౌంట్స్ ఓపెన్ అయినాయి. వాళ్ళందరూ ముందు వాళ్ళ లక్ష్యం ఏంటి, ఉన్న అమౌంట్ కాపాడుకుంటూ నెక్స్ట్ కొంత ప్రాఫిట్ రావాలని. అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే, అది చూడటానికి చాలా ఈజీగానే ఉంటుంది, కానీ దిగితే ఏమవుతుంది, విపరీతమైన నష్టాలు వస్తుంటాయి. అసలు జరిగేది ఏంటి, మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ బై చేయాలో మనం బై చేయడం ఆలస్యం, మార్కెట్ పడిపోతుంటాయి. మనం మార్కెట్ పడిపోయింది, మొన్న కూడా మనం మార్కెట్లు పడిపోయినాయి, రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది అనుకున్నాం. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి మెర్జ్ అయిందని న్యూస్ తీసుకొచ్చి మార్కెట్ని 1500 పాయింట్ల పైకి తీసుకెళ్ళిపోయారు. ఇది నిజంగా మనం ముందే ఎలా ప్రెడిక్ట్ అవ్వగలం, నిజంగా మనకు తెలుస్తుందా అనేది ఒకప్పుడు మేము అనుకున్నాం. దాని తర్వాత నేను చూస్తే టెక్నికల్గా మనకి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఏం జరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ టెక్నికల్ స్టడీలో తెలిసిపోతుంది. సో రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా ఇన్సిడెంట్ తెలియదు, కానీ బట్ మార్పులు అయితే కనపడుతుంటాయి. ట్రెండ్ మారిపోవటం, ట్రెండ్ ఎలా ఉంది, బిగ్ ప్లేయర్స్ ఏమేం చేస్తున్నారు, అది నేను చూసి ఎంతో కష్టపడి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఈ లాసెస్ నుంచి తట్టుకొని ప్రాఫిట్లోకి వచ్చాను. ఆ తర్వాత అనిపించింది ఏంటంటే, ఇది ఎంతోమందికి చాలా ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామని. సో అలా నేను ఒక సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. సో నిజంగా ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ ఉంది, కానీ దానికి ఎలా చేయాలి, ఎక్కడ మనం దాని యొక్క మెలకువలు, అవన్నీ కూడా నేను ఒక చిన్న కోర్స్ లాగా పెట్టుకొని ఒక 3 months నాతో ట్రావెల్ చేస్తే, మీకు మొత్తం ఈ స్టాక్ మార్కెట్లో మ్యాక్సిమం ఫండమెంటల్ కానీ టెక్నికల్ కానీ మీరు చూసుకొని మన ఇన్వెస్ట్మెంట్, మన అమౌంట్ పోకుండా మీరు సంపాదించుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. అది నేను మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేద్దామనే సదుద్దేశంతో ఉన్నాను. ఫార్చునేట్లీ అందరూ కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతున్నారు. ఇది మీరు అన్నట్టు 4వ 5వ వీడియో మంది. సో ఎందుకు మంత్లీ చెప్తున్నాను అంటే, ఇది కేవలం నాకేంటంటే నేను తీసుకునే ఫీజుకి కానీ నేను ఇచ్చే సర్వీస్కి కానీ ఇది నా మెయిన్ బిజినెస్ కాదు. నా మెయిన్ బిజినెస్ ఇది కాదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్గా చాలామంది సఫర్ అవుతున్నారు, నాలాగా అవ్వకూడదు, అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి వాళ్ళని ఒక మంచి ఎడ్యుకేటెడ్ ట్రేడర్స్గా చేద్దామని, లేదా ఇన్వెస్టర్స్గా. ఎందుకంటే మీరు అందరం బాగుంటే ఏమవుతుందంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ప్రాఫిట్స్లో ఉంటాం. ఇప్పుడు ఎవరిని కదిలించినా అందరూ మేము లాస్ అయ్యాం అని చెప్తున్నారు. అట్లీస్ట్ కొంతమంది అన్నా మేము ప్రాఫిట్లో ఉన్నాం, ఇదిగో మేము ఒక పద్ధతిగా చేస్తున్నాం. సో ఎవరైతే పద్ధతిగా ఇన్వెస్ట్మెంట్ అది చేయగలుగుతున్నామో వాళ్ళందరం ప్రాఫిట్లోనే ఉంటాం. ఆ డిసిప్లిన్కి అన్డిసిప్లిన్కి ఉన్న డిఫరెన్స్ని తీసుకుని ఒక ట్రైన్డ్ బ్రెయిన్ కింద ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా తీర్చిదిద్దటమే మా ఇన్స్టిట్యూట్ యొక్క మా యొక్క మెయిన్ ఆశయం. సో ఆశయంలో ముందుకెళ్తూ ఉన్నాను. సో మీ అందరి సహకారంతో అది కంటిన్యూ అవుతుంది. సో కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది ఉండాలి కాబట్టి, సో ఆ ఉద్దేశంతో మీరు ఈ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారంటే. అవునండి, రైట్. అదేవిధంగా ఈ ప్రీమియం అడ్వైజరీ సర్వీసెస్ అని చెప్తుంటారు కదా, ఏంటి అసలు ప్రీమియం అడ్వైజరీ సర్వీసెస్ అంటే? నేను చాలామంది సార్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరిని ఎక్కువ మాట్లాడినా వాళ్ళందరూ ఈ ఆప్షన్స్లో చేసాం సార్ లాస్ అయిపోయాం, లేదా ఫీచర్స్ చేసాము లాస్ అయిపోయాము అని అంటున్నారు. సో అప్పుడు నేనేం చేశానంటే, నాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో దానిలో చాలామంది సబ్స్క్రైబ్ ఉన్నారు. వాళ్ళకి నేను సో ఎందుకు లాస్ అవ్వకుండా ఉండదని చిన్న చిన్న ఆప్షన్స్ అవి కాల్స్ ఇస్తుంటాను నేను. సో బ్యాంక్ నిఫ్టీ కానీ వాటిల్లో. సో వాటిల్లో సక్సెస్ రేటు చూస్తున్నాం, అందరూ సక్సెస్ అవుతున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, ఆల్రెడీ ట్రేడర్స్ ఉంటారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏంటంటే, ఇప్పుడు ట్రైనింగ్ నేర్చుకోలేము, మా బిజీలో మేము ఉన్నాం.
సో మీకు ఏంటంటే డైరెక్ట్గా ప్రీమియం అడ్వైజరీ సర్వీసెస్ అని ఒకటి మేము స్టార్ట్ చేసాం. ఓకే. దీనిలో ఏంటంటే మీకు వాట్సాప్లో మా అడ్వైజరీ వస్తాయి. సో ఇది బై చేయండి, ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్ అని ఇచ్చేస్తుంది. తర్వాత ఏంటంటే దాని రిస్క్ మేనేజ్మెంట్ క్లియర్గా ఉంటుంది. అయితే అందరిలాగా చాలామంది ఇస్తున్నారు కదా, మాకు వేరే వాళ్ళకి తేడా ఏంటి అంటే మేమేంటంటే ఎవ్రీ సాటర్డే మీతో ఫోన్లో టచ్లో వచ్చి ఈ వీక్లీ ఏం కాల్ చేసాం, ఇప్పుడు మేము ఎక్కడ సక్సెస్ అయ్యారా, మీరు చేశారా లేదా, ఏం జరుగుతుంది, మీ ఫండ్ ఎలా ఉంది, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇదేది మీకు పర్సనల్గా మీతో మేము మాట్లాడుతూ ఉంటాం. ఒక ఇంటరాక్షన్ అనేది తీసుకుంటారు స్టూడెంట్స్తో. ఈ అడ్వైజరీ తీసుకునే వాళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్షన్ పర్సనల్గా ఉంటుంది. అంటే మీకేంటంటే ఒక అడ్వైజర్ మీకు సపోర్ట్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు. సో మీరు చేసే ఫండ్ మీరు ఏమి ఇంకా అడ్వైజ్ తీసుకుంటున్నాం, ఏం కొంటున్నాం, అది లాంగ్ టర్మ్. ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ చాలామంది ఏంటంటే మాకు ఇంట్రాడే వద్దు సార్, మేము ఒక 2-3 నెలలకు కావాలి, అది కూడా ఇవ్వగలం, అది ఇస్తాం. లేదు మాకు ఇంట్రాడేనే కావాలి, సో ఇంట్రాడే కాల్స్ ఇంట్రాడే ఇవ్వగలం. లేదు మాకు ఒక 1 వీక్ చెప్పున్నా కావాలి, ఎందుకంటే వాళ్ళ టైం ఫ్యాక్టర్ని బట్టి ఇక్కడ మనం కాల్స్ ఇవ్వగలం ఇప్పుడు. సో ఆ 3 సెగ్మెంట్స్కి 3 వెరైటీస్ కూడా నేను ప్రొవైడ్ చేయగలం మేము. సో సపోజ్ వేరే ఎవరైనా డెలివరీ వాళ్ళు ఉన్నారు, డెలివరీ చేసుకుని మేము హోల్డ్ చేసుకుంటాం, ఒక 2-3 మంత్స్ హోల్డ్ చేస్తామంటే దాని తగ్గట్టుగా అడ్వైజరీ ఉంది. అలా కాదు సార్, మేము ఒక 1 వీక్ వరకే మేము కావాలి, మేము ఎవ్రీ 1 వీక్ అలా మార్చుకుంటాం. ఓవరాల్గా ఏది చేసినా మనం డబ్బులు సంపాదించాలి. మీరు ఇంట్రాడే చేయండి, లేదా పొజిషన్ చేయండి, లేకపోతే ఏది చేసుకున్నా లాస్ అవ్వకుండా మనం సంపాదించుకోవాలి. అది ఎలా ఏంటనేది ఒక సిస్టమేటిక్ వేలో మేము అడ్వైజ్ ఇస్తాం కాబట్టి వీక్లీ మాట్లాడుతుంటాం, ఇంటరాక్షన్ అవుతుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇప్పుడు నేను ఇస్తుంటాను, మీరు ఒకవేళ చేయకపోవచ్చు, ఏదో మీటింగ్లో ఉండి అవ్వచ్చు, అలాంటప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ మనం కౌంటర్ తీసుకోవటం వల్ల మీకు మంచిగా సర్వీస్ అది వచ్చి సక్సెస్ అవుతారని పాయింట్. రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంటు అండ్ ఫండ్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంటారని విన్నాము. సో అసలు దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఇది ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు చాలామంది మేము అడ్వైజ్ ఇస్తుంటాం కదా, వాళ్ళకి టైం ఉండట్లేదు. సో అదే కాల్స్ని మేము వాళ్ళకి ఫోన్లో అది చెప్పి మీకు ఇక్కడ ఆర్డర్స్ పెడుతుంటాం. మేము ఆల్రెడీ ఫ్రాంచైజీ ఓనర్స్. సో కాబట్టి ఏమవుతుందంటే మాకు మా ఫ్రాంచైజీలో అకౌంట్ ఓపెన్ చేసి ఫండ్స్ వాళ్ళు యాడ్ చేస్తుంటే అదే అడ్వైజరీ మేము వాళ్ళకి డైలీ అప్డేట్ చేస్తుంటాం. ఎవ్రీడే మీకు ఏమేమి ఫండ్స్ అదే కాల్ వాళ్ళకి వెళ్తుంది, అదే ఇక్కడ ఆపరేట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక డిసిప్లిన్డ్గా సిస్టమేటిక్గా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ల్యాగ్ అవ్వదు, ఇమీడియట్గా కాల్ ఎంట్రీ అవటం, ఎగ్జిట్ అవటం, స్టాప్ లాస్ ఉంటే స్టాప్ లాస్, టార్గెట్ ఒక మెకానికల్గా ఇక్కడ జరగటం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. చాలామంది ఏమవుతుందంటే ఈ స్టాప్ లాస్ దగ్గర ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. సో ఎమోషనల్గా అయినప్పుడు ఏమవుతుందంటే స్టాప్ లాస్ని హిట్ అయినప్పుడు చక్కగా ఫీల్ అయిపోవటం ఇదంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. ఆ ఎగ్జిట్ అవ్వకపోవడం వల్ల సిస్టమ్ మొత్తం దెబ్బతింటాం. అదే ఇక్కడ అనుకోండి, మనకి డీలర్స్ ఉంటారు కాబట్టి, ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఆపరేట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మీకు మెకానికల్గా జరిగిపోతూ ఉంటుంది, ఎక్కడ ఎమోషన్ ఉండదు. మీరు ఈ మిగతా టైం మీరు మీ వర్క్ మీరు చేసుకోవచ్చు, మీరు మీ ప్రైమరీ వర్క్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఎటు మొబైల్ ట్రేడింగ్ ఉంది కాబట్టి అంతా ఏం జరుగుతుందో అంతా చెక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఫెయిర్గా ఉంటుంది. కాబట్టి జస్ట్ మీ బదులు ఇక్కడ మా ఎంప్లాయీస్ ఉంటారు, మీ కంట్రోల్లోనే ఉంటుంది ఇక్కడ ఆపరేట్ చేయటం అంతే. బికాజ్ మాకు ఫ్రాంచైజీ ఉంది కాబట్టి మేము అదే ఫ్రాంచైజీలో ఉంటాం కాబట్టి మేము అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు మీద ఫండ్స్ అన్నీ దీనిలో డిపాజిట్ చేసుకుంటారు. సో మీరు ఆపరేట్ చేస్తున్నట్టే మీ కంట్రోల్లోనే మీకు అంతా జరుగుతూ ఉంటుంది. అడ్వైజ్ కూడా మీకు వాట్సాప్ వెళ్తుంటాయి, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వరు, క్లారిటీగా మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతూ ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంతా. అవునండి. రైట్. సో అదేవిధంగా ఈ క్లాసెస్కి సంబంధించి ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్తుంటారు? క్లాసెస్ సార్, ఇది యాక్చువల్గా నేను ఈ మార్కెట్ని ఎలా చూడాలంటే అది ఏదో నార్మల్గా చిన్నగా చూసేది కాదు సార్, అది ఒక పెద్ద సముద్రం. మార్కెట్ అంటేనే మహాసముద్రం. దాన్ని ఏదో మనం లైట్గా ఏదో ఒకటి సపోర్ట్ లేదా ప్రైస్ యాక్షన్ లేదా ఒక లైన్స్ గీసుకొని, చాలామంది ఏంటంటే ఒక క్యాండిల్ని ఏదో చూసుకొని సో బేసిక్ లెవెల్లో నేర్చుకుందామని అదే నిజం అనుకుంటారు. కానీ దానికన్నా చాలా ఇన్డెప్త్ ఉంది సార్. ఒక ప్రైస్ని మనం ఎక్కడ ఫిల్టర్ చేసుకోవాలంటే దాని దగ్గర 8 పారామీటర్స్ ఉంటాయి. ఆ 8 పారామీటర్స్లో మనం మార్కెట్ని చూస్తే మనకు అప్పుడు యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ క్లారిటీగా వస్తుంది. సో వాటిల్లో ఏంటంటే నేను మ్యాక్డీ చెప్తున్నా, మ్యాక్డీ హిస్టోగ్రామ్ కానీ, తర్వాత స్టొకాస్టిక్స్ అని, తర్వాత ఈ ఏటీఆర్ బ్యాండ్స్,
తర్వాత బొలింగర్ బ్యాండ్స్, ఈ ఒక్కొక్కటి దానిలో మంచి ఉంది, చెడు ఉంది. ఇది ప్రతి ఇండికేటర్. ఆ ఇండికేటర్లో నెగిటివ్ తగ్గించి పాజిటివ్ సైడ్ మనకి ఎక్కువ ఫేవర్ అవ్వాలి ఆ ఇండికేటర్. ఇప్పుడు ప్రతి మనిషి మంచి చెడు ఎలా ఉంటుందో ప్రతి ఇండికేటర్లో మళ్ళీ ఇది ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్టొకాస్టిక్స్ ఉంది సార్, ఓవర్ ప్రైస్ వెళ్తున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు అది 80 దగ్గరే ఉంటుంది, కానీ ప్రైస్ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ మనం ఓవర్ బాట్లో తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ డేంజర్ అవుతుంది. అలా ప్రతిదానికి ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు నా ట్రైనింగ్లో ఏంటంటే నేను వీటిలో మంచి పాయింట్లన్నీ సెలెక్ట్ చేసి సిస్టమ్ లాగా చేశాను. ఒక సిస్టమ్ వచ్చేపాటికి ఏమంటే ఇండికేటర్స్ అన్నీ కూడా ఏది ఎక్కడ వాడాలి, దానికి మళ్ళీ ఒక పాయింట్స్ ఉంటాయి. ఒక ట్రేడ్ని గ్రేడ్ చేయటం, ఆ ట్రేడ్ని ఎలా ఐడెంటిఫై, న్యూ ట్రేడ్ని పాయింట్స్ ఉంటాయి. ఒక 10 పాయింట్స్ మీద 7 పాయింట్స్ వస్తే మనం ట్రేడ్ ఎంట్రీ అవుతాం. ఒక సైంటిఫిక్ వేగా, ఇదేదో మన ఎమోషనల్గా అది కనపడింది ప్రైస్ కొన్నామని కాదు. మీరు ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఒక బేస్ ఉండాలి, ఎందుకు కొంటున్నాం అది మీకు క్లియర్గా ఉందనుకోండి, మనకి అప్రోచ్ క్లియర్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో నా ట్రైనింగ్లో మేజర్ ఫోకస్ అంతా ఇదే సార్. మనం ఒక డిసిప్లిన్, ఒక సిస్టమేటిక్ అప్రోచ్, ప్రతి ఇండికేటర్స్ తీసుకోవటం, వాటిని ఫైన్ ట్యూన్ చేయటం, ఒక సిస్టమ్ లాగా ఫామ్ చేసుకొని ఆ సిస్టమ్ మీద చూసామనుకోండి మీకు యాక్యురసీ వస్తుంది. సో అదేవిధంగా ఈ క్లాసెస్కి సంబంధించి ఎన్ని రోజుల డ్యూరేషన్ ఉంటుంది అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏంటి ఫర్దర్గా మీ జర్నీ ఎలా ఉంటుందంటారు? సార్ ఇది యాక్చువల్గా కోర్స్ వచ్చి సార్ ఫస్ట్ 2 months అనుకున్నాం సార్. 2 months చూస్తుంటే 2 monthsలో అయ్యేటట్టు కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను 2 రోజులు చెప్పగలను, అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా, స్టూడెంట్కి ఆయన సక్సెస్ అవ్వాలి ఇక్కడ. సో నా ఎయిమే మీరు సక్సెస్ అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు మీరు నా దగ్గర జాయిన్ అయ్యారు, మీరు సక్సెస్ అయ్యేదాకా నా దగ్గర ఉండేటట్టు ఇక నేను ఫిక్స్ అయిపోయాను. సపోజ్ ఎవ్రీ మంత్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంటాయి. ఒకవేళ ఈ బ్యాచ్లో నేను చెప్పాను మీకు అర్థం కాలేదు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వండి అని చెప్తున్నా, వితౌట్ ఎనీ న్యూ ఇంకా ఫీజు లేకుండా. నెక్స్ట్ బ్యాచ్ ఈ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇంకో బ్యాచ్లో మళ్ళీ జాయిన్ చేపిస్తున్నాను. సో మీరు ఫర్దర్గా సార్ నేను నేర్చుకున్నాను అని మళ్ళీ దానికి ఎగ్జామ్ పెడతాను. ఆ ఎగ్జామ్లో మీరు మళ్ళీ పాస్ అయితే, ఎందుకంటే ఇక ఫుల్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే నా దగ్గరికి వస్తే మీరు సక్సెస్ అవ్వాలి. ఓకే. సో ఎందుకంటే నేను అయ్యాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. సో నేను చెప్పినప్పుడు మీరు సక్సెస్ అవ్వాలి కదా. సో ఒక్కొక్కళ్ళు ఎమ్మటే అవుతారు, ఒక్కొక్కళ్ళు కొంచెం టైం తీసుకుంటారు, ఎందుకంటే మిగతా వర్క్స్ అవి ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీ అది ఉంటుంది, ఫుల్ టైం స్పెండ్ చేయలేరు కాబట్టి నేను అందుకని ఏంటంటే మీరు మీరు నా దగ్గరికి వచ్చారంటే ఒకటే ఎయిమ్, మీరు సక్సెస్ అవ్వాలి. సో రెండో పాయింట్ ఏంటంటే వన్స్ మీరు సక్సెస్ అయ్యి మీ అంతటి మీరు కాల్ అనాలిసిస్ చేయటం, దానికి డమ్మీ ట్రేడ్స్ చేయించుకోవటం, పేపర్ ట్రేడింగ్ చేయించుకోవటం, ఆ తర్వాత మీరు చేయటం, ఇది ఒక ప్రాసెస్ లాగే కంటిన్యూ. సో అలా మీరు జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. మరి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అండ్ తర్వాత ఈ కోవిడ్ పాండమిక్స్ వస్తున్నాయి పోతున్నాయి, మరి క్లాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ అసలు ఏ విధంగా ఉంటాయంటారు? ఫీజు స్ట్రక్చర్ వచ్చి సార్ నేను పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేయండి సార్, నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఆన్లైన్ నేను చేస్తున్నాను సార్, ఆఫ్లైన్ కూడా చేస్తున్నాను. సో ఆన్లైన్ అందరికీ బాగానే ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళు మీరు వినగలుగుతున్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో ఆన్లైన్లో చాలా కంఫర్ట్, మీ ఇంట్లో మీరు కూర్చొని నా వాయిస్ క్లియర్గా ఉంది, నేను చూశాను, ఆన్లైన్ బాగానే ఉంది సార్. అది తర్వాత ఏంటి, ఒక 4-5 క్లాసులు అయిపోయాక ఒకసారి నేను కలిసారనుకోండి పర్సనల్గా, ఒకరోజు స్పెండ్ చేసామనుకోండి, నీకు అన్నీ తెలియనివన్నీ మళ్ళీ మీకు చెప్పడానికి స్కోప్ ఉంటుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉన్నాయి సార్. సో అది 2 వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఓవరాల్గా ఏంటంటే సార్, ఇది ఓన్లీ ఏంటంటే ఒక మానిటరీ పాయింటే కాకుండా మీరు ఒక బాగుండాలి మీకు ఎందుకంటే డబ్బులు చాలామంది పోతున్నాం, ఆ పోవడానికి రీజన్ సరైన విద్య లేకపోవటమే. అది నేర్పిస్తాను, నేర్చుకోండి, మీరు ఇంప్రూవ్ చేసుకోండి అనేది నా మెసేజ్ సార్ ఇది. సో మరి అంటే ఇప్పటి వరకు రీసెంట్ ఈ టైమ్స్లో ఎంతమంది ట్రైన్ అయ్యారు, అండ్ ఇప్పుడు ఎంతమంది మీతో ట్రావెల్ చేస్తున్నారు? సో దాదాపు నాకు ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ 2 బ్యాచెస్లో ఒక 50 మెంబర్స్ అయినారు సార్, కంప్లీట్ అయింది. ఇప్పుడు టోటల్గా ఓవరాల్గా ఒక 100 మెంబర్స్ రన్నింగ్లో ఉన్నారు. బ్యాచ్ వీళ్ళకి చెప్తున్నాను నేను. సో వీళ్ళందరూ కూడా ఇక పర్ఫెక్ట్గా ఇంకొక 1 month అయితే వీళ్ళు కూడా మొత్తం పర్ఫెక్ట్ అవుతారు. సో ఇది ఒక కంటిన్యూ కోర్స్ లాగా, ఎందుకంటే వీళ్ళు నిలబడాలి, ఇండస్ట్రీకి చెప్పాలి మేము సక్సెస్ అయ్యాం, మేము బాగున్నాం అని. రామచంద్రమూర్తి గారు, మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో మరి కోర్స్ జాయిన్ అవ్వాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి, అండ్ మీ కాంటాక్ట్ నెంబర్, మీ డీటెయిల్స్ మన ఆడియన్స్కి మరొకసారి చెప్పగలరు? నా పర్సనల్ మొబైల్ నెంబర్ సార్ 9000-838-555, 9000-838-555. ఇది నా పర్సనల్ నెంబర్ అండి. తర్వాత నా టెలిగ్రామ్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది, ఇది మీరు యాడ్ చేసుకోండి. దీనిలో నేను ఫ్రీగా కాల్స్ అయి పంపిస్తున్నాను.
తర్వాత ఈ ఈమెయిల్ ఐడి chandramurthy7@gmail.com. ఇది నా ఈమెయిల్ ఐడి. అది స్క్రోల్ అవుతుంది అది కూడా. సో ఇది చూడండి. ఇది నా డీటెయిల్స్ అండి. ఇంకేమైనా ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి పర్సనల్గా. సో ఏదైనా సార్ నా మెసేజ్ లాస్ట్ అండ్ ఫైనల్గా, ఇప్పుడు మనం ఇవాళ చదువుకున్నాం కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. ఎప్పుడైనా చదువుకుంటేనే మనం ఆ వృత్తి మీద మనం కమాండ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే గవ్వకన్నా డబ్బులు పెట్టుకొని వస్తున్నాం, ట్రేడింగ్ ఉంది, చాలామంది ఫ్రీ ఆఫర్స్ అని చెప్పి చాలా స్పాయిల్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక పద్ధతిగా నేర్చుకోండి, జీవితాంతం సంపాదించుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించిన సర్వీసెస్ గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.